శ్రీమాత్రే నమః అంటూ కథ ఉన్నా చెప్పండి అందరూ కూడా కాసేపు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఓం యజ్ఞమయ్య దేవాః జాని కర్మాణి ప్రతిమాన్యాసం తేహనహమైమానస్య సంతే అత పూర్వే సాధ్యా సంతి దేవాః శ్రీగంగాదేవి యథాస్థానముద్భాసయామి పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారి ఫోటోను కూడా మీకు ఉత్తర పక్క కొంచెం కదిలించండమ్మా. కదిలించినాక అమ్మవారి పాదాల వద్ద మనం పూజ చేసిన కుంకుమ ఏదైతే ఉందో అది ముందు మీరు ధరించండి. ఆ తర్వాత మీ పక్కన వారు కూడా మీరు పెట్టవచ్చు. తర్వాత ఇక్కడితోటి అమ్మవారికి లలితా సహస్రనామార్చన కుంకుమార్చన కార్యక్రమం అనేది సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషం. అందరూ ఇచ్చేసినండి భక్తులు కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో విరజిల్లాలి. తర్వాత ఇంతక మాటలో బ్రేక్ వచ్చింది. మనం పొద్దుననగా రాత్రనగా పగలనగా ఎండనగా రూపాయి కూడేసి దాచి పెడుతున్నాం. కానీ నిజమైనటువంటి ఇది ఆస్తి అంటే నిజమైన ఆస్తి కాదు, అవునా కదా? ఎందుకంటే మన పూర్వీకులు ఎంతోమంది ఇదే బాటలో మన ముందుకు వచ్చారు. వారి ఆస్తి కోసం సంపాదించారు, మన చేతులు పెట్టారు. రేపు మనం కూడా మన బిడ్డలకి మనం సంపాదించిన ఆస్తి పాస్తి కూడా వారి చేతిలో పెట్టి మనం కూడా కొన్నాటికి కనుమరుగు కావడం అనేది సత్యం. మరి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం కష్టపడినటువంటి ఆస్తిపాస్తులు మనతో రావమ్మా. మరి మనతో పాటు వచ్చేటువంటి ఆస్తులు మీకు తెలుసా? మనతో పాటు వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఈరోజు మనం రూపాయి కష్టపడి పూజ చేస్తున్నాం. అవన్నీ మనం తీసుకెళ్తామా? పుస్తకాలను తీసుకొచ్చామా? ఏమి. మరి మన జీవితమే శాశ్వతం కానప్పుడు శాశ్వతమైన కాని వాటి గురించి మనకు కాపాడాలి, అవునా కదా? మరి ఏది శాశ్వతం? మనం ఆచరించినటువంటి పూజా కార్యక్రమాలు, దాన ధర్మాలే ఇవే మన నిజమైనటువంటి ఆస్తిపాస్తులు. ఇవి తయారు చేసుకోవాలి. ఇవే నీతో పాటు వచ్చేటువంటివి. ఇవేమి లేకుండా నేను దాదాపు మంచి లగ్జరీ కార్ నడుపుతున్నాను, మంచి రిచ్ ఇంట్లో ఉన్నట్టు మనకి ఉదాహరణ కరోనా కష్టకాలం మనం చూసాం కదా. మరి ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఎవరి ప్రాణాలు కూడా ఎవరు నిలబెట్టలేకపోయింది, అవునా కదా? అందువల్ల ఈ కలియుగంలో మరి సైంటిస్టులు కూడా చెప్తా ఉన్నారు, రాబోయేటువంటి సమయంలో ఈ వైరస్ ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. మరి వాటిని తట్టుకోవాలంటే మన దగ్గర శక్తి ఉందమ్మా? ఆర్థిక బలం లేదు, శక్తి లేదు. మరి వాటిని జయించాలంటే ఏకైక మార్గం మన హైందవ సనాతన ధర్మంలో మన పూర్వీకులు అందజేశారు. అంటే ఉదయాన్నే లేవటం, భగవంతుడి దగ్గర మోకరగటం, ఎవరికి కూడా బాధ కలిగేటువంటి విధంగా నడుచుకోకుండా ఉండటం. మనం కోపంతో ఒక వ్యక్తిని దూషించినా, ఆ వ్యక్తి బాధపడినా ఆ యొక్క వాగ్దోషం వల్ల నువ్వు చేసేటువంటి పూజా ఫలాలు కూడా మనం కోల్పోవాల్సి వస్తుందని శాస్త్ర ప్రామాణికం. కాబట్టి ఎవరికి కూడా బాధ పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, సద్గుణాలతో మనం కనుక ఉంటే ఆ అమ్మ ఆశీస్సులతోటి ఏ చెడు శక్తి కూడా మన మీదకి ప్రయోగం కాదమ్మా. అది సత్యం. తర్వాత మీకు చెప్పాను కదా, మనతో పాటు వచ్చేటువంటి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు మనం చేసుకున్నటువంటి పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు. ఇక్కడ బాహ్యంగా సంపాదించినంత ఆస్తిపాస్తులు పరులు పాలవుతుంది, అవునా కదా? ఏదో రోజు మనం సంపాదించిన ఆస్తిపతి వేరే వాళ్ళ చేతిలో అప్పచెప్పాల్సింది. ఈ శరీరం అవుతుంది కట్టె పాలవుతుంది. మన మీద ప్రేమతో మన బిడ్డలు ఆ మిగిలినటువంటి అవశేషాలు తీసుకెళ్ళి గంగలో కలుపుతుంటారు. అది గంగపాలు. ప్రేమతోటి మరి బిడ్డలు పిండం పెడుతుంటారు. అది ఎవరి పాలు అవుతుంది? కాకి పాలు అవుతుంది. మరి నీ పాలు ఏంటి?
చెప్పండి. మనం చేసినటువంటి దాన ధర్మాలు మంచి బతికిన 4 రోజులు కూడా పలానోళ్ళు పోయారంటే మన కోసం బాధపడేటువంటి విధంగా ఉండాలి చెప్తే పోయాట్రా దరిద్రుడు పోయారు అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఉంచుకోకూడదన్న. సమయం కూడా చాలా గడిచిపోయింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేసుకున్నారు. నిర్వాహకులు కూడా అందరికీ పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి పలుకుతున్నాను. హరి ఓం. శ్రీమాతే నమః. శ్రీమాతే నమః. శ్రీమాతే నమః. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి పూజా కార్యక్రమం జరిపించినందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేకమైన తులసి మాత, తులసి మాత, తులసి మాత, తులసి మాత, ఇంటింటి లక్ష్మి శ్రీ మహాలక్ష్మి, ఇంటింటి లక్ష్మి శ్రీ మహాలక్ష్మి, ఇంటింటి లక్ష్మి శ్రీ మహాలక్ష్మి. జై భవానీ, వీర శివాజీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ. భారత్ మాతా కీ జై.